ಅನಂತರ ಯಾರು ಕೂಡ ಬಂದಿಲ್ಲ ಅಂತ ಹೇಳಿದ್ರು. ಅಂದ್ರೆ ನಾವು ಎಲ್ರಿಗೂ ಫೋನ್ ಮಾಡಿ ಹೇಳಿದ್ದೇವೆ. మనం ఏదైతే మెయిన్ రోడ్ మీదకి వెళ్ళి రైట్ టర్న్ తీసుకున్నామో అక్కడి నుంచి వెళ్ళి మొత్తం అంతా కూడా ఎవ్రీ 100 మీటర్స్కి ఒక బోర్డు పెట్టిండ్రు. ఇట్లా పాంగల సాన్య మనగ దారి, మనగ అంటే ఇల్లు అనమాట వీళ్ళ భాషలో. సో వాళ్ళ ఇల్లు ఇక్కడనే అని చెప్పేసి ఇట్లా ఆరో పెట్టిండ్రు. కానీ మీరు ఎక్కడన్నా చూసినరా ఇలాంటి వింత? ఎప్పుడైనా జరిగిందా ఇలాంటి వింత? ఒక విక్టిమ్ పేరుతోని ఒక రూట్ మ్యాప్, అంటే ఒక దారి ఇటువంటి డైరెక్షన్స్ వేసే ఒక కార్డ్ ఏదైతే ఉంటుందో అది ఇట్లా వస్తుంది, ఇట్లా పెట్టే రోజు వస్తుంది అని ఎప్పుడన్నా అనుకున్నారా? ఎంత ఘోరం అంటే ఇలాంటి పరిస్థితి వస్తుందని నేనైతే అనుకోలేదు ఎప్పుడు. సో యాక్చువల్గా నిజంగా ఆమె బాడీని కాల్చకుండా ఇక్కడ బరీ చేసి ఉంటే ఈరోజు రీఇన్వెస్టిగేషన్ కోసం అనేసి పోనీకి వస్తుండే, అంటే దెర్ ఇస్ అన్ ఆప్షన్. బట్ ఆమెను ఇక్కడ కాల్చిండ్రు. కాల్చిన జాగల్ని ఎక్కడైతే ఆమె బాడీ కాలిపోయిందో, ఎముకలన్నీ బూడిదైపోయినాయో అదే స్థలంలో చెట్టును నాటిండ్రు. చెట్టును నాటి సిమిలర్గా ఆమెలాగా కనిపించే విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠించి ఆమె పక్కన ఒక త్రిశూలం పెట్టారు. అందరూ నమ్మి ఆమెను అమ్మవారు అనుకుంటున్నందుకైనా, నిజంగా ఆమె అమ్మవారి అయినా సరే ఆ త్రిశూలంతో ఎవరైతే ఈ అధర్మపు పనులు చేస్తున్నారో వాళ్ళందరినీ నరికేయాలని కోరుకుందాం మనం కూడా. 13 ఏళ్ళుగా ఇది జరిగినప్పటి నుంచి ಪಾಪం తల్లి ఎంత ಬಾಧಪಡ್తుండొచ్చు కదా. ಒಂದು ಕೆಲಸಕ್ಕೆ ಹೋಗ್ಬೇಕು, ನಾವು ಒಂದು ಹೋಟ್ಲಿಗೆ ಊಟಕ್ಕೆ ಕಾಫಿ ಕುಡ್ಲಿಕ್ಕೆ ಅಂತಲೇ ಹೋಗ್ಬೇಕು. ಅವಾಗ ಅಲ್ಲಿ ಟಾರ್ಗೆಟ್ ಇವರು ಇಟ್ಟಿದ್ರು, ಒಂದು ಅವರ ಫ್ಯಾಮಿಲಿಯನ್ನು ಹೇಗೆ ತೆಗಿಬೇಕಂತ. వాళ్ళ హస్బెండ్ని టార్గెట్ చేసి చంపిండ్రు అని అంటుంది తను. ಅಂದ್ರೆ ನಮ್ಮ ಮಗಳ ಸಾಕ್ಷಿಲಿ ಕೂಡ ఎంతమంది సాక్షుల్ని చంపిండ్రు? ತುಂಬಾ ಜನ ಹೇಳ್ತಾ ಇದ್ರು. ఒక్క నా భర్తనే కాదు, ఎవరైతే సాక్షులు ఉన్నారో, చంపినట్టుగా చూసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో సాక్షులు, వాళ్ళందరినీ కూడా ఇదే విధంగా చంపిండ్రు అని చెప్తుంది. ಅನಂತರ ಯಾರು ಕೂಡ ಬಂದಿಲ್ಲ ಅಂತ ಹೇಳಿದ್ರು. ಅಂದ್ರೆ ನಾವು ಎಲ್ರಿಗೂ ಫೋನ್ ಮಾಡಿ ಹೇಳಿದ್ದೇವೆ. రెగ్యులర్గా వాడే వాచెస్ అంట వాళ్ళ మమ్మీ చూపిస్తుంది నేను అడగక ముందే. సో వాళ్ళ సొంత అక్క పెళ్ళిలా మంచి చీర కట్టుకొని మంచి తయారయ్యింది.